తెచ్చుకోక ఒక ఫుల్ కోడిని తెచ్చుకుని వండుకుందాం అనుకుని వండుకున్నాం. అది వీడియో పెట్టకపోయినా అయిపోయేది. ఏం కామెంట్లు అండి బాబా, ఆగుతలేవు అసలు. వర్షాకాలం వర్షాలన్నీ ఆగుతాయేమో కానీ కామెంట్లు మాత్రం ఆగుతలేవు ఆ వీడియోకి. అయినా నాకు అర్థం కాక అడుగుతా, నేను ఒక్కదానే ఉన్నాను ఆ వీడియోలో, మా ఆయన కూడా ఉన్నాడు కదా, ఆయన అంటలేరు కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీకు తెలియని విషయం ఏంటంటే ఆ ఫుల్ కోడిని తెచ్చి వండుకుందాం అని చెప్పిందే మా ఆయన వదిలేసి మీరు నా మీద పడ్డారు. ఆయన తిట్టండి, అప్పుడే నేను సాటిస్ఫై అయ్యి. ఒక్కొక్క కామెంట్ చూస్తుంటే నవ్వుకోలేక చచ్చిపోతున్నా నేను. ఒకరైతే సైకో మొహన్ దాన, ఆ కోడికాలకి ఎందుకు అట్లా పెడుతున్నావు, నిన్ను కూడా అట్లా చేస్తే నీకు తెలుస్తుంది, కొద్ది రోజులు అయితే నువ్వు మనుషులు కూడా తింటావని కామెంట్ చేసిండు. అంత రేంజ్కి మనం ఎదగలేదులేండి. అంటే ఒకవేళ ఎదిగితే తింటావా ఏంది మనుషులు కూడా అని అనుకుంటున్నారా? మరి బతకాలంటే ఏదో ఒకటి తినాలి కదా. ప్రపంచంలో ఏం లేదు, మనుషుల్ని తినే బతకాలంటే ఇంకేం చేస్తాం, తినాలి తప్పదు. కొద్దిగా ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళేటట్టుంది కానీ ఆపేద్దాం. ఇక్కడైతే నేను ఇంట్లోనే బీట్రూట్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ అయితే బీట్రూట్స్ ని క్లీన్ గా వాష్ చేసుకొని కుక్కర్ లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. అది ఉడికేటప్పుడే దాంట్లో కొంచెం చక్కెర, యాలకుల పొడి, ఒక నిమ్మకాయ కూడా పిండుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది తెలుసా. మా ఆయనకు చాలా నచ్చిందంట. మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. మీకు ఎట్లా అనిపించింది?